పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన భారీ చోరీ కేసును దాచేపల్లి పోలీసులు ఛేదించారు. పెళ్లి కోసం దాచుకున్న బంగారు, వెండి ఆభరణాలు చోరీ అవడంతో బాధితుడు మాధవ్ బొట్ల రాధాకృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దాచేపల్లిలోని దావత్ రెస్టారెంట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు భారీ దొంగతనాల గుట్టు రట్టయింది. ప్రధాన నిందితుడు షేక్ పండు అలియాస్ బాబావలి చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడని, వేముల యేసురాజు గతంలో ఇంటి దొంగతనం కేసులో జైలుకు వెళ్లినట్లు గుర్తించారు. జైలులో అయిన పరిచయంతో వారు కలిసి నేరాలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. పరారైన మరో నిందితుడు ఆనాల శివ కోసం గాలింపు ముమ్మరం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. వింటేజ్ డిజిటల్ జంక్షన్ లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని అనుమానాస్పదంలో పట్టుకున్నారు. వాళ్ళని విచారించగా వాళ్ళిద్దరు పేర్లు బాబావలి సన్ ఆఫ్ సైదా సాహెబ్ అని, ఈయన కారంపూడి నేటివ్ ప్లేసు. అలాగే వేముల యేసురాజు, ఈయనేమో కారంపూడి గ్రామం. వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు. వీళ్ళని విచారిస్తే వీళ్ళిద్దరూ ఇంతకుముందు బాబావలి అయితే సుమారు 30 ఇంటి దొంగతనాలు చేశాడు. అదే కదా యేసురాజు కూడా దొంగతనాలు చేసి జైలుకి వచ్చారు. వీళ్ళిద్దరూ జైల్లో పరిచయం అయ్యారు. వీళ్ళు మార్చిలో రిలీజ్ అయ్యారు. మార్చిలో రిలీజ్ అయ్యి వీళ్ళు మన పిడిగిరాళ్ళ నివాస వెంకటేశ్వర్లు, అలాగే నర్సరావుపేట నివాసన శివ, ఈ నలుగురితో ఇద్దరితోటి కాంటాక్ట్లోకి వెళ్ళి ఈ నలుగురు గ్రూప్గా ఏర్పడి వీళ్ళిద్దరూ దొంగతనం చేయడం, ఆ దొంగతనం చేసిన ప్రాపర్టీని వీళ్ళు కొనుక్కోవడం, అలాగ ఒప్పందం చేసి వీళ్ళిద్దరూ దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. అలా సుమారు 7 దొంగతనాలు చేశారు. ఆ దొంగతనాల్లో మనకి మన దాచేపల్లి 2 ఇంటి దొంగతనాలు, అలాగే కారంపూడిలో ఒక దొంగతనము, సుమారు రెండింటిలో కలిపి ఒక 7-8 లక్షల ప్రాపర్టీ